హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ ఒక విశిష్ట వ్యక్తిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఆయనే కొట్టే ఉదయ్ భాస్కర్ గారు. 1975లో అమెరికా వెళ్ళారు. దాదాపుగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 50 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నట్టుగా దగ్గర లెక్క. సో ఉదయ్ భాస్కర్ గారు ఆప్తాకు కూడా 2023 అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు జనసేన కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జనసేన గెలుపు కోసం తన వంతు సహాయంగా అంటారా, లేకపోతే తన వంతు పాత్ర పోషించడం అంటారా, ఆ రకంగా 25 వాహనాలను ఆయన సమకూర్చారు. 25 ఇన్నోవాలు జనసేన మీద ప్రచారం చేస్తూ వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి. మన ఛానల్లో కూడా మనం దాని మీద ఒక స్టోరీ చేస్తే 1,60,000 మంది ఆ స్టోరీని వీక్షించారు. సో ప్రస్తుతం ఆ వెహికల్స్, ఆ ఆలోచన, ఆ ఇంప్లిమెంటేషన్ అంతా ఉదయ్ భాస్కర్ గారిదే. ఉదయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎట్లా వచ్చింది సార్ మీకు ఆలోచన? ఇట్లా వినూత్నంగా మన స్టోరీలో స్టార్టింగే ఆ వెహికల్స్ అలా వెళుతూ ఉంటే అసలు గూస్ బంప్స్ అని పెట్టాం మేము. అంత చక్కగా అనిపిస్తుంది ఆ మొత్తం డిజైన్ చేయడం. కానీ వెహికల్స్ కొణిదెల వారి విజయం, కొట్టేవారి లక్ష్యం, ఈ స్లోగన్తో తీసుకుపోతూ ఉన్నారు కదా. ఎట్లా వచ్చింది సార్ ఆలోచన మీకు? ఎందుకు ఈ దీని వెనక జరిగిన కసరత్తు ఏంటి? వెనక జరిగింది ఏంటంటే, నేను ఫస్ట్ ఆప్టా ప్రెసిడెంట్గా ఉండి జనసేనని పబ్లిక్గా ఎండోర్స్ చేయాలని చెప్పి చేశాను నేను సార్. చేసిన తర్వాత మనం చేయడమే కాదు కదా, దాన్ని ఏ విధంగా చేస్తే వాళ్ళని గెలిపించాలి అనేటువంటిది వాళ్ళ జనసేన గురించి అవేర్నెస్, పవన్ కళ్యాణ్ గారు గురించి అవేర్నెస్ ఇస్తే మంచిది అనేటువంటిది ఆలోచన ఒకటి ఉండిందనమాట. అదే డిసెంబర్ 9న మచిలీపట్నం ఒక పెళ్ళికి వచ్చాం, కొట్టేవారి పెళ్ళికి. ఓకే. ఆయన కొట్టే వెంకట్రావు అక్కడ 15,000 మందిని పిలిచి భోజనాలు అరేంజ్ చేసి పెళ్లి చేశాడు కుమారుడికి. అది అయిపోయిన తర్వాత కొట్టే వాళ్ళు అందరం కలుసుకున్నాం అనమాట, ఒక 300 ఫ్యామిలీస్. అప్పుడు అయిన తర్వాత ఏమి చేయగలము అనేటువంటిది ఆలోచనలో కొట్టే వెంకట్రావు గారికి ఈ ఐడియా వచ్చింది. ఏమండి, మనం ఈ విధంగా వెహికల్స్ చేంజ్ చేసేసి అన్ని ఎలక్షన్ కోడ్ రాబోయే ముందుగానే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి తిరగాలని చెప్పానంటే, నాకు ఏమనిపించిందంటే దైవానుగ్రహం ఉన్నప్పుడు మనం దాని గురించి ఇంకేమి ఆలోచన చేయకుండా 30 సెకండ్స్లో డిసిషన్ తీసుకున్నాం. చేసేస్తామని చెప్పిన తర్వాత దాన్ని ప్లాన్ చేసి చేయడం జరిగింది. అంటే రకరకాలుగా సహాయం చేయొచ్చు ఎలక్షన్ కోసం. ఇది అయితే అవేర్నెస్ అనేటువంటిది, క్లాస్ గుర్తును పంపించడం అనేటువంటిది, ఆయన ప్రిన్సిపల్స్ని డిసెమినేట్ చేయడం అనేటువంటిది ముఖ్యంగా చూసాం. అంటే మీ వీడియోలు వైరల్ అయినాయి చాలా చోట్ల. అంటే ఇన్స్టాగ్రామ్స్లో రకరకాల వాళ్ళు పెట్టుకొని వైరల్ అయినాయి. అంటే వరుసగా వెహికల్స్ ఒక నియోజకవర్గంలో తిరగడం అనేది ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామే. మనం 2K రన్లు 3K రన్లు ఎట్లా చేస్తాము, అట్లా వినూత్నంగా ఎలక్షన్లో కూడా అలాంటి ఒక ప్రయోగం చేశారనిపించింది నాకు. ఇది మంచి ఎక్స్పెరిమెంట్ అనిపించింది. ఎందుకంటే మనం అంటే జనసేన ప్రిన్సిపల్స్ అనేటువంటి స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఇవే కాకుండా మనం ఈ క్యాలెండర్స్ కూడా చేయించాము ఈసారి. ఒక నెల్లూరు డిస్ట్రిక్ట్ 10 కాన్స్టిట్యుయెన్సీస్లో పంచాం క్యాలెండర్స్ ఒక 50,000 పైనే. అది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జనసేన. అంటే కానీ సార్, అది ఆ క్యాలెండర్స్ జనసేన నియోజకవర్గాల్లో అలాంటి మీరు చేసుకుంటే బాగుండేదేమో కదా. ఎందుకంటే నెల్లూరులో ఒక్క సీటు కూడా పోటీ చేయట్లేదు జనసేన. అప్పుడు మనకు తెలియదు ఎవరు ఉన్నారని కూడా. సో మీరు బేసికల్ మీరు నెల్లూరు వాసి కాబట్టి నెల్లూరు జిల్లా మొత్తం పంచారు. చేసాము. ఒక మన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అనేటువంటిది ఆయన మీద కొద్దిగా ఆయన ఒక ఇంటెగ్రిటీ, ఆనెస్టీ, ఆయనకి ఇక్కడికి వచ్చి ఈ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన కూడా చేస్తున్నారంటే ఆయన మీద నమ్మకం అనేటువంటిది ఉండి, నేను ఇంతవరకు ఎప్పుడు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాలేదు. అవునా సార్? ఇంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైము. మనకి పాలిటిక్స్ అంటే నాకు నిజంగా తెలియదు. పాలిటిక్స్లో అసలుకి అమెరికా పాలిటిక్స్ కూడా మీరు ఆలోచించారా? ఇప్పుడు అమెరికా పాలిటిక్స్లో చూస్తాను నేను బాగా యాక్టివ్గా. నేను యాక్టివ్గా ఉంటారు, బాగా యాక్టివ్. అక్కడ ఇండియన్ పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టుకునేవారు కాదు నేను. ఫస్ట్ టైం. ఎందుకు సార్ అట్లా ఫస్ట్ టైం ఎందుకు అనిపించింది మీకు? ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఆప్టా అనేటువంటిది అది
దాంట్లో యునానిమస్గా ఎలక్ట్ చేసినప్పుడు దాంట్లో చూసాను అనమాట ఎంతమంది మన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వచ్చే ఎలక్షన్స్లో అనేటువంటిది లాస్ట్ టైం ఏ విధంగా సహాయం చేశారు దాన్ని గమనించాను అనమాట. ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు వాళ్ళని మనం రిప్రజెంట్ చేయాలి కదా ఆ యాంగిల్లో వచ్చాను అనమాట. అది వచ్చినప్పుడు 97% అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్లో సహజంగా ఇప్పుడు తానా తెలుగుదేశానికి ఓటేమని కానీ లేకపోతే ఆట ఇంకొక పార్టీకి ఓటేమని కానీ చెప్పవు, మరి ఆప్తా మాత్రం జనసేనకి వేయాలని చెప్తుందా? ఆప్తా మాత్రం అంటే ఆప్తా అందరూ వాళ్ళు జనసేనకు సపోర్ట్ చేస్తారని తెలిసిన తర్వాత ప్రెసిడెంట్గా నేను ఫస్ట్ టైము ఎండర్స్ చేశాను. సో వాళ్ళ అభిమతం అది కాబట్టి ఇక దాన్ని ఎందుకు అధికారికంగా మనం ముందుకెళ్తే బెటర్ అనుకున్నాను. ఎక్కువ మంది రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి ఒప్పుకోదానికి అంటే దాని పొలిటికల్ ఈక్వలేషన్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఉంది. అయినా కూడా ప్రజలు ఏం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు వాళ్ళ కోరికలు ఏందనేటువంటిది దాన్ని కాంప్రమైజ్గా కాకుండా చేయాలనే దాంతో చేశాం. ఓకే, ఇప్పుడు కొత్త మళ్ళీ అధ్యక్షులు మారారు కదా, స్టిల్ అదే భావజాలంతో అదే ఊపుతో ఆప్తా ముందుకెళ్తుందా? 97% సపోర్ట్ అందు మాత్రం ఉంది. కాకపోతే ఏమన్నా కొంతమంది ఏమన్నా పొలిటికల్ ఇంక్లినేషన్ ఎందుకులే అనే వాళ్ళు ఉంటారు కొంతమంది, అయినా కూడా వాళ్ళు మినిమం. సార్ అసలు మీకు ఈ దశలో జనసేనకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని గత 2019లో కూడా పవన్ కళ్యాణ్ వచ్చాడు, 2014లో ఉన్నాడు కానీ బట్ ఆయన యాక్టివ్గా లేడు. 2009లో ప్రజారాజ్యం ఉంది. ప్రజారాజ్యం అప్పుడు మీరు ఏమైనా యాక్టివ్ ఉన్నారా? 2008లో నన్ను కాంటాక్ట్ చేశారు. అప్పుడు మిమ్మల్ని పోటీ చేయమని కాదు, సపోర్ట్ చేయమని రాజ్యంకి. అదే టైంలో నేను ఒబామాకి సపోర్ట్ చేస్తున్నాను అనమాట, చేంజ్ కోసం. అంటే సిమిలారిటీస్ ఉన్నాయి కానీ ప్రజారాజ్యంకి దానికి చాలా కూడా మార్పు కోసం అని నినాదంతో చేంజ్ అనేటువంటిది ఇప్పుడు మోర్ నీడెడ్ అనిపిస్తుంది అనమాట నాకు. ఓకే, ఆ చేంజ్ అనేటువంటి మోర్ నీడెడ్. దిస్ ఇస్ ద రైట్ టైం. నవ్వార్ నెవర్ అనుకున్నారా? ఇఫ్ నాట్ నవ్ వన్ అనే క్వశ్చన్ వచ్చింది అనమాట నాకు. ఇఫ్ నాట్ నవ్ వన్ అనేది వచ్చి దాన్ని మొబిలైజ్ చేయడం అనేటువంటిది చేసాము. విత్ గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్. లీడర్ అనున్నప్పుడు పర్ఫెక్ట్ లీడర్ ఎక్కడ ఉండరు. సో ద డెసిషన్ లీడర్ మేక్స్, దెన్ వీ ఆల్ గాట్ టు కన్ఫర్మ్ టు ఇట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు నిన్న కామెంట్ చేశారు, నేను రాజకీయాలకు పనికిరాను నాలాంటి వాడు, అందుకే నేను ఎప్పటికీ సినిమాల్లోనే ఉంటాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారేమో నేను రాజకీయాల్లోనే నాకు ఇష్టం, నేను జనంతోనే ఉంటానని ఆయన అన్నారు. సో పవన్ కళ్యాణ్ చిరంజీవి సరిపోడు సరే రాజకీయాలకి, పవన్ కళ్యాణ్ సరిపోతాడా? పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అప్పుడు ఉన్నారు. అవును, అంటే మీకు ఎక్కువ తెలుసు నాకంటే. నేను కొద్దిగా నా ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయ్యి యూత్లో తెలంగాణ ఏరియాలో యాక్టివ్గా ఉన్నట్టు నాకు తెలిసింది. యువరాజ్యం అనే చేసినప్పుడు ఎక్కువ తెలంగాణ కాన్సన్ట్రేట్ చేశారు ఆయన చేశారు. అంటే ఏమైందంటే నా ఉద్దేశంలో మై ప్రొడక్షన్ పవన్ కళ్యాణ్ గారు చూసింది ఏంటంటే ఆయన కొద్దిగా స్టడీ చేసి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూసినటువంటి వ్యక్తిని అర్థమైంది నాకు. అయినప్పుడు ఏమైందంటే తెలుసు ఆయనకి ఏం జరిగింది అనేటువంటిది, ఏ విధంగా ప్రజారాజ్యం ఎండ్ అయిందని కూడా ఆయన తెలుసు. కాబట్టి ఆ బాధలన్నీ చూసి హీ వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని వచ్చి అనిపించింది నాకు. అది కూడా కొద్దిగా కరేజియస్ లీడరు, ఆనెస్ట్ లీడరు, ఇటువంటి వాళ్ళు మళ్ళీ మనకి రాగలరా లేదా అనేటువంటిది కూడా నా థాట్ ప్రాసెస్లో ఉందన్నమాట. అందుకే మీరు ఈసారి తప్పదు కమిట్మెంట్ అనేటువంటిది మనం చూపించాలి కదా. మన ఊరిని ప్రతి ఊరికి మాట్లాడినందు వాళ్ళు కాదు కదా, చేసి చూపించాలి అనేది ఒకటి. అది కూడా మన వాళ్ళు ఆయన లీడర్గా ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గాలి అనేటువంటిది ఒకటి కూడా ఉందన్నమాట. తగ్గేది లేదు అనేటువంటిది ఒక ప్రాసెస్ చూసి చేస్తామని అనుకున్నాము. కొట్టే వాళ్ళందరూ కూడా కొట్టే వెంకట్రావు అయితేనేమి మచిలీపట్నం నుంచి, కొట్టే సాయి కొద్దిగా అందరికి పరిచయస్తుడు. ఈ మధ్యకాలం ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంటే వెంకటనారాయణ అక్కడ చెన్నై నుంచి, కొట్టే వెంకటేశ్వరుడు నెల్లూరు నుంచి, మా ఊరు నెల్లూరు నుంచి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆ టీము ఇక్కడ కొట్టే శ్రీహరి, ఇక్కడ మా కజిన్ బ్రదరు ఇక్కడే ఉంటాడు,
చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను అన్నమాట ఇక్కడ బిజినెస్లను చూస్తూ. వీళ్ళందరూ ఒక టీం అనేటువంటిది కావాలి మనకి. నేను అక్కడ ఉండి నేను చేసేది కాకపోయినా కూడా వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ కమిట్మెంటు. ఇవాళ మీరు చేసేది ఆప్తాకు సంబంధం లే, ఓన్లీ కొట్టే ఫ్యామిలీస్ కలిసి చేస్తున్నది. కొట్టే ఫ్యామిలీస్ వరకే చేశాను. అంటే మనం ఏం చేయగలం అనేటువంటిది. ఇది ఆప్తాకు మాత్రం ఇది కాదు. ఎందుకంటే ఆప్తా మనం ఎండోర్స్ చేసినా కూడా ఆప్తా ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు నేను, అయినా కూడా ఆప్తా మెంబర్ని. ఇంతకుముందు దానికి అడ్వైజరీ కమిటీలో ఉన్నాను ఇంతకుముందు కూడా. ఆ ప్యాషనెట్ అనేటువంటిది, హెల్ప్ చేయాలి జనసేన ప్యాషనెట్ అనేటువంటిది ఎక్కువ మంది ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చేస్తే మంచిదని మనం. ఓకే, రిజల్ట్ ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు మీరు 25 వెహికల్స్ పెట్టి చేశారు కదా ప్రచార కార్యక్రమం, దానికి రిజల్ట్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగా వచ్చిందని నేను విన్నాను నేను. అయినా కూడా ఏమవుతుందంటే ఒక అవేర్నెస్ డెఫినెట్గా వచ్చింది. ఎన్ని వెహికల్స్ ఒకసారి వచ్చి ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి చాలా ఎంకరేజ్ చేసుకున్నారు వీళ్ళందరూ. మా టీం అంతా అయితే రాత్రి బౌళ్ళు నిద్ర లేకుండా, భోజనాలు అటువంటి కూడా లేకుండా చాలా కష్టపడ్డారు. దానివల్లనే నేను స్పెషల్ ట్రిప్ ఈసారి ఇక్కడికి వేసాను అనమాట. వాళ్ళని అభినందించే దానికోసం నిన్న జరిగింది అక్కడ తిరుపతిలో అటెండ్ అయ్యారు. మంచి అందరూ చాలామంది అటెండ్ అయ్యారు. సో దాని తరువాత కొంతమందిని పిలిచి మళ్ళీ మాట్లాడాలనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు టీం అక్కడ దిగారు అదే రోజున, రోజున. కాబట్టి మేము మాది సెకండ్ పోర్షన్ని కంటిన్యూ చేయలేకపోయాం అనమాట. మేమే అందరిని పిలిచి మా వాళ్ళందరినీ థ్యాంక్స్ చేపించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కొంతమంది ఎవరైతే జనసేనకు సపోర్టర్స్ ఉండే వాళ్ళందరూ కలిపి మాట్లాడుకున్నాము. మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చినట్టు, పర్మిషన్స్ అని వెహికల్స్ తిరగాలంటే గవర్నమెంట్ నుంచి కొంచెం ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? అంటే కొన్ని ప్లేసుల్లో వచ్చాయి. దానికి అందరు సహాయం చేసి మన నాగబాబు గారే మొదట ఇనీషియల్గా ఫ్లాగ్ ఓపెన్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి డిఫికల్టీస్ ఆర్ దేర్. ఇప్పుడు మనకేముందంటే మనం వచ్చి అక్కడ ఇచ్చినందువల్ల వెహికల్స్ వాళ్ళ ఎలక్షన్ కోడ్ ప్రకారం ఫాలో కావాల్సిన లైసెన్సులు అన్నీ చేసి ఎలాంటి అబ్స్టికల్స్ లేకుండా జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా ఇదంతా? వెళ్ళింది అనుకున్నాం. నిన్న ఆయనతో మాట్లాడినప్పుడు కూడా. నిన్న కలిసారు ఆయన మీరు? మొన్న కలిశాను. అదే రోజున కొట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారని నాకు తెలియదని అన్నారనమాట. అవునా? ఎంతమంది ఉన్నారు సార్? మా ఎస్టిమేషన్ ప్రకారం అయితే అన్నీ ఒక రఫ్ ఎస్టిమేట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఒక 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది? ఇది అన్ఇమాజినబుల్. ఇది ఫస్ట్ టైం నేను 2023లో ఆఫ్టర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కాల్స్ వచ్చాయి అనమాట నాకు. మా వాళ్ళు, అంకుల్ మీరు ప్రెసిడెంట్ అయ్యారంటున్నారు, కొట్టేవాళ్ళు చాలామంది మచిలీపట్నంలో ఉన్నారు, ఇంకా చాలా దగ్గర ఉన్నారు, మీరు మాట్లాడాలండి వాళ్ళు. అంటే నేను లేదు ఒకరిద్దరు మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి నేను ఒక 1 మంత్ ఇగ్నోర్ చేసేవాళ్ళని. తర్వాత నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడే చెప్పేసాను, ఎంతమంది ఉన్నారంటున్నారు, నేను ఐ నెవర్ ఇమాజిన్ దిస్. సో అందరిని పిలిచి ఒక దగ్గర చెప్పండి, నేనే మొత్తం ఖర్చులు పెట్టి చేయించేస్తానని చెప్పేశాను. చెప్పేసిన తర్వాత మన వెంకట్రావు గారు వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అందరిని కంబైన్ చేశారు అనమాట. ఇది ఇంట్రెస్టింగ్. అవును, అంటే ఒక నియోజకవర్గంలో సగం ఓట్లు ఉన్నట్టు. కాబట్టి వాళ్ళు ఉండడమే కాదు, వాళ్ళు ఓటు వేయడం కాదు కదా, ప్రతి ఒక్కరు యూనిఫైడ్గా అవి. ఈసారి మన జనసేన నాయకుడిని గెలిపిస్తే మంచిది, మనకు అందరికీ మంచిది అనే ఉద్దేశం అందరికి స్ట్రాంగ్గా ఉంది. ఫర్దర్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అంటే కేవలం మీరు సొంతంగా మీరు చేయడమే కాకుండా మీరు ఎన్ఆర్ఐలతో అందరితో కలిపి రాబోయే నెల రోజుల పాటు మాత్రం, నెల రోజులు కూడా లేదు సమయం సరిగ్గా చెప్తే, నెల రోజుల పాటు మీరు చేసే ఒక ప్రణాళికలు ఏ రకంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలనేది ఉందా? అక్కడ ఏమైందంటే ఎంతోమంది అందరూ 97% జనసేన సపోర్టర్స్. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ స్వగ్రామం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి ఏ విధంగా సహాయం చేస్తాం అనేటువంటి అందరికీ ఉంది. ఇప్పుడు ఎన్నో లీడర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ కలిసి చాలా విధాలుగా
ప్రమోట్ చేస్తున్నారు జనసేనని. మన కమ్యూనికేషన్ ఉమ్మడి ప్రణాళిక ఏమీ తెలియదా సార్? ఉమ్మడి ప్రణాళికలు కొన్ని అంటే రీజన్ అంటే 21 నియోజకవర్గాలు జనసేన ఉన్నాయి. మీరు ఆప్తాల నుంచి చాలామంది మీరు 97% మంది మద్దతు ఉంది అని చెప్తున్నారు. ఉమ్మడిగా 21 నియోజకవర్గాల్లో ఏదైనా ఉమ్మడి ప్రణాళికలు చేసుకొని ఏదైనా ఈ గెలుపు కోసం కృషి చేసేది ఏదైనా ఆలోచించారా? అంటే 2 సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే ఉమ్మడిగా మనీ లాంటిది కానీ ఫండ్ రైజింగ్ కానీ చేసి అనేటువంటిది ఇవ్వాలని ఒకటి. అయినా కూడా కొద్దిగా లీగల్ ఇష్యూస్ దానికి ఉన్నాయి. అక్కడ సిటిజన్స్కి ఉండేవాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేటువంటి దాని లిమిటేషన్స్ ఉన్నాయి. మన H1Bలో ఉండేవాళ్ళు అందరూ సిటిజన్సే కాబట్టి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా మెంబర్షిప్ అక్కడ ఆప్టాకి 7,500 ఫ్యామిలీస్ ఉన్నారు. అది ఇంకా ఎక్స్ట్రాగా కూడా చాలామంది 10,000 వరకు ఉన్నారు, 15,000 ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి 2 సెగ్మెంట్లు ఏంటంటే కంబైన్డ్గా ఏం సహాయం చేయగలము, పోతే వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం సహాయం చేయగలము అనేటువంటిది ప్లాన్ చేసి సో ఈ క్యాండిడేట్ ఎవరు అని అంతేనండి. వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఒక పట్టు అంటే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. ఇప్పుడు మీరు నెల్లూరులో మీరున్న చోట మీరు అనుకున్న అభ్యర్థి గెలవాలని ఒక తపన ఉంటుంది కదా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. ఓకే. ఇప్పుడు ఇది ఇంకా మంచిదైంది. ఇప్పుడు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అదే నేను అడగాలనుకున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక మంచిగా చెడుగా మీకేమనిపించింది? ఇందులో జనసేన చాలామంది అనుకుంటున్నారు జనసేన సరైన అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది కదా, ఆ కలవకుండా ఉంటే జనసేన సొంతంగానే ఒక 40 సీట్లు గెలిచేది. ఇట్లా ఆలోచనలు కొంతమందికి ఉన్నాయి కదా, మీకు అట్లా ఎప్పుడైనా అనిపించింది? నాకేంటంటే నేను ఒకటి చూశాను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలవడం అనేటువంటి మాత్రం చాలా ముఖ్యమని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే 2009లోనే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, లాస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 19లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడం అనేటువంటిది, వాళ్ళతో మాట్లాడడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచే నాకు దిస్ ఇస్ ఎ గుడ్ సిచ్యువేషన్ అనుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురికి కలవడం అనేటువంటిది స్ట్రెంగ్త్ అని నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో మీకు ఒక రాజకీయ నాయకుడు కనిపించాడు అయితే ఈ కలయికను కలపడంలో? అక్కడ అంటే సర్కమ్స్టాన్సెస్ చూసుకుంటే ఆయనకుండే ఎక్స్పీరియన్స్, పిఆర్పీ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా పాలిటీషియన్ అనేటువంటి ఏముందంటే దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ పాలిటీషియన్. నో పర్ఫెక్ట్ పాలిటీషియన్. దానికి కొన్ని వర్చ్యూస్ ఉన్న తర్వాత ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఆ ధైర్యం ఆయనకుంది. అది చూపించారు, డెమోన్స్ట్రేట్ చేశారు. ఇప్పుడు 14లో ఛాన్స్ ఉన్నా కూడా ఇంకొకరికి ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు అమెరికన్ పాలిటిక్స్ని మీరు చూస్తూ ఉంటారు. సో అందరూ యాక్టివ్గా ఉన్నారని చెప్పారు మీరు. ఎస్పెషల్లీ ఒబామా గెలుపు ఇట్లాంటి వాటిలో యాక్టివ్గా తిరిగారని చెప్పారు. ఇండియన్ పాలిటిక్స్ని చూస్తున్నారు సార్, వ్యత్యాసం ఏం గమనించారు మీరు? వ్యత్యాసం ఏంటంటే కొద్దిగా చాలా మంచి డిఫరెన్స్ ఉన్నాయి దాంట్లో. లేకపోతే ఒకసారి ఒక పార్టీ దగ్గర నుంచి క్యాండిడేట్ గెలిస్తే 99.99 టైమ్స్ వాళ్ళు ఆ పార్టీని మారరు. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీకి వేశారు, ఆ క్యాండిడేట్కి. ఓకే. ఇప్పుడు ఎవరికైనా కూడా అదేమవుతుందంటే అది డ్రాస్టిక్ డిఫరెన్స్. దానికి ఎక్కడికి నేను ఇక్కడ ఏమి ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఒక దగ్గర నుంచి గెలిచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఇంకొకటి వెళ్ళడం అటువంటిది న్యూమరస్ టైమ్స్ మన పాలిటిషియన్స్ చేస్తున్నారు. క్యాండిడేట్లకు మంచివాళ్ళే. ఇక్కడ వాళ్ళ పార్టీని చేంజ్ చేయడం మాత్రం చాలా డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. అంటే అక్కడ ఏమన్నా రూల్ ఉందా? పార్టీ చేంజ్ చేస్తే కఠినమైన శిక్షలు లాంటి రూల్ ఏం లేవు. అదంతే, నైతికతకు కట్టుబడి ఉంటారు అంతే వాళ్ళు. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు ఏ పార్టీ అయితే వాళ్ళు గెలిచారో అదే పార్టీని ఉండాలనేటువంటిది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. దే విల్ అడ్హియర్ టు దట్ ప్రాసెస్. అక్కడ అధ్యక్ష తరహా ఎన్నికలు కదా, ఇక్కడేమో ప్రజాస్వామ్య డెమోక్రసీలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఇలా ఉంటాయి. సో ఏది బెటర్ సిస్టమ్ అనిపిస్తుంది మీకు? బెటర్ సిస్టమ్ అంటే అది దాని గురించి తెలిసినంత వరకు ఇది ఓకే అనుకున్నాను నేను. ఇప్పుడు అక్కడ పోయి దాన్ని చూసిన తర్వాత అది బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రజలందరూ ఓట్లు వేస్తారు, వేసినా కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఎలక్టరల్ కాలేజ్ అని ఒకటి ఉందన్నమాట అక్కడ.
ఇప్పుడు మెజారిటీ డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి వచ్చినా కూడా ఎవరికైనా వచ్చినా కూడా ఎలక్ట్రల్ కాలేజ్ ఈ డెన్సిటీని బట్టి పాపులేషన్ డెన్సిటీని బట్టి ఎన్ని ఓట్లు ఆ స్టేట్కి వస్తాయనేటువంటిది ఉందన్నమాట. అంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటారనమాట. వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు ఫైనల్గా ప్రెసిడెంట్ని. అందరూ ఓట్లు వేస్తారు. ఆ ఓట్లు వేసినప్పుడు ఒక స్టేట్ దగ్గర నుంచి మీరు అందరూ ఓట్లు వేసారు, ఎవరికైతే మీరు ఓట్లు వేసారో అది కామన్గా ఉంది. కాకపోతే ఎలక్ట్రల్ కాలేజ్ వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తే ఆ ఓట్లన్నీ వాళ్ళకి కౌంట్ అవుతాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు జయప్రకాష్ నారాయణ గారు కూడా, దామాషా పద్ధతిలో రేషియో బేసిస్లో కనుక మన సిస్టమ్ వస్తే చిన్న పార్టీలు కూడా మనుగడ సాగించగలుగుతాయి అని చెప్తూ ఉంటారు. సో ఇవాళ 2 పార్టీలే ఉన్నాయి, అటు ఇటు. వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే మూడో పక్షం రావాలంటే చాలా కష్టమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు 18 లక్షల ఓట్లు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒక సీట్ వచ్చింది. అసలుకి ఈ సిస్టంలో నిజంగా విజేతలు ఎవరో మనం చెప్పలేకపోతున్నామా? అది కరెక్టే. ఐ అగ్రీ విత్ దట్ వన్. జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది కరెక్ట్. లాస్ట్ టైం చిరంజీవి గారికి 70-80 లక్షల ఓట్లు వచ్చినా కూడా క్యాండిడేట్లు అంటే అది డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఫ్లా ఇన్ ది సిస్టమ్. అక్కడ ఏంటంటే డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి 4 million ఓట్లు పైన వచ్చినా కూడా ఓడిపోయారు ప్రెసిడెంట్గా. అదే అక్కడ ఫ్లా. ఇప్పుడు ప్రజెంట్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రల్ కాలేజ్ తీసేయాలనుకుంటున్నారు. 4 million ఓట్లు వచ్చిన క్యాండిడేట్ ప్రెసిడెంట్ కాలేదు. 3 times in a row. మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే వాళ్ళ డిఫరెన్స్ 230 million అయితే వాళ్ళు 60% వేస్తారు ఓట్లు. అక్కడ వాళ్ళు కూడా అందరూ అన్ని % వేయరు. ఇప్పుడు డెమోక్రాటిక్ ప్రతి ఒక్క ప్రెసిడెంటల్ క్యాండిడేట్కి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలిచిన రిపబ్లికన్ కంటే 3 million పైన ఓట్లు గెలిచిన వాళ్ళే ఎక్కువ. ఓకే. సార్ ఇట్లా ఉచితాలు ఉంటాయా అక్కడ? అంటే ఫ్రీగా మేము ఇది ఇచ్చేస్తాం, ఫ్రీగా అది ఇచ్చేస్తాం, ఇట్లా మేమేం పని చేయక్కర్లేదు అనేంత ఉచితాలు అటువంటి అసలు ఎట్లాంటి హామీలు ఉంటాయి సార్? మేనిఫెస్టోలు ఉంటాయి అక్కడ? ఉంటాయి. ఎందుకంటే ఎట్లాంటి హామీలు ఉంటాయి? హామీలు ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అక్కడ. అన్కామన్ హియర్ అబార్షన్ అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ అక్కడ, సోషల్ ఇష్యూ. సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ 2 ఉంటాయి అన్నమాట. సోషల్ ఇష్యూ ఇది అబార్షన్ అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనమాట. చాయిస్, ఉమెన్స్ చాయిస్ అనేటు డెమోక్రాట్స్. సో అది మేజర్ ఇష్యూ. ఈ ఆర్థిక ఎకనామికల్ ఇష్యూస్లో ఇప్పుడు ఫ్రీబీస్ ఇస్తారు కదా, అట్లాంటి ఫ్రీబీస్ అనౌన్స్ చేయడం వాళ్ళ సోషల్ సెక్యూరిటీ ఉంది, ఇస్తారు. సోషల్ సెక్యూరిటీని దాన్ని ఫ్రీబీ అనుకోవచ్చు ఒక విధంగా తీసుకుంటే. అయినా కూడా వాళ్ళు ఎరౌండ్ చేసిన దాన్ని రిటైర్ అయిన పోతే మనీ వేస్తారు. పోతే ఇంకోటి కూడా ఏంటంటే కొద్దిగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని గ్రాంట్స్ లాంటివి అయితేనేవి అవి ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి అందరికీ. సో దట్స్ ఆల్సో an issue in certain times. Are we going too far giving that అని? That's a balance between those two parties. సో యూజువల్గా డెమోక్రాట్స్ అందరూ సోషలిస్టిక్ ఏరియాస్లో ఉంటారు, రిపబ్లికన్స్ అందరూ బిజినెస్ ఏరియాస్లో ఉంటారు. సో ఒకటేంటంటే మేజర్ డిఫరెన్స్ అక్కడ డెమోక్రాట్స్ రిపబ్లికన్కి ఏంటంటే రిపబ్లికన్స్ దే బారో అండ్ స్పెండ్, డెమోక్రాట్స్ దే ట్యాక్స్ అండ్ స్పెండ్. ఓకే, ట్యాక్స్ చేసి స్పెండ్ చేస్తారు, వాళ్ళు బారో చేసి స్పెండ్ చేస్తారు. అది ఒక మేజర్ డిఫరెన్స్. ఈదర్ వే ఏమవుతుందంటే అందరు కలిసి బైపార్టిసన్ వర్క్ చేయడం అనేటువంటిది ఇట్స్ హెల్ప్ ది పీపుల్ అనేటువంటి బాక్స్. ఇక్కడ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో రావడానికి అనేకమైన ఫ్రీబీస్ అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలోకి రావాలి అంటే చచ్చినట్టు వాటికంటే మిన్నగా అనౌన్స్ చేయాల్సింది తప్ప మేము ఇది తీసేస్తాము, అది లేదు, ఇది లేదంటే జనం ఎవరు ఓటేసే పరిస్థితులు లేరు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్, యూనో వాట్ ఎవర్ జగన్ గారు హ్యాస్ డన్. ఇట్స్ ఐ డోంట్ నో ఇట్స్ previous practice or not, but it became almost like people are expecting it అని కూడా అనిపిస్తుంది. సో అది అక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ సిచ్యువేషన్ ఏం చెప్పానంటే బారో అండ్ స్పెండ్ ఆర్ ట్యాక్స్ అండ్ స్పెండ్. బారో అండ్ స్పెండ్ అంటే కష్టమే కదా, అది కూడా అదే
ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఫార్వర్డ్ స్పెండ్ అంటే అది దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాలెన్స్ ది బడ్జెట్ అనేటువంటి కొంతమంది ప్రెసిడెంట్స్ చూశారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అక్కడ బ్యాలెన్సింగ్ ది బడ్జెట్ చేసిన ప్రెసిడెంట్ క్లింటన్. ఓకే. అంటే ఏమవుతుందంటే కొంతమంది మిడిల్ నుంచి రన్ చేస్తారు గవర్నమెంట్ని, లెఫ్ట్ నుంచి కాదు రైట్ నుంచి కాదు, ఆ మిడిల్ నుంచి రన్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కలుస్తారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 30% స్ట్రాంగ్ డెమోక్రాట్స్, 30% స్ట్రాంగ్ రిపబ్లికన్స్. అది 60 పోతే 40% డిసైడ్ చేస్తారు ఎలక్షన్ని. ఓకే. మీరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 52 సీట్స్ ఉంటాయి అక్కడ. సో అన్ని స్టేట్స్లో 50 స్టేట్స్ ప్లస్ 1 డిస్కషన్ సిచ్యువేషన్, అది 52 కావచ్చు ఫైనల్గా. ఒక 7 స్టేట్స్లో కానీ గెలవగలిగితే ప్రెసిడెంట్ అయిపోతారు. మిగతావన్నీ డిసైడెడ్. ఓకే. ఆ 7 స్టేట్స్లో అది స్వింగ్ స్టేట్స్. ఆ 7 స్టేట్స్లో కానీ గెలవగలిగితే ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఆ 7 స్టేట్లో గెలవకపోతే ప్రెసిడెంట్ గారు. అంటే కొద్దిగా డెఫినేషన్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ. మనది ఇక్కడ కొద్దిగా మోర్ కాంప్లికేటెడ్ దెన్ దేర్స్. కొంచెం మోర్ కాంప్లికేటెడ్. మనకి 3 పార్టీస్ ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఎక్కువ. సార్ అక్కడ 3వ పార్టీ రావడానికి ఏం లేదా? 3వ పార్టీ ప్రయత్నించారు ఇంతకుముందు, కానీ దట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ఎందుకంటే దానికి ఫండింగ్ అనేటువంటి చాలా మంది ఖర్చు పెడతారు వాళ్ళు కూడా. ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెడతారనేటువంటి డిఫరెన్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండింగ్ చేస్తారు. లాస్ట్ 2-3 వీక్స్లో ఆల్రెడీ వాళ్ళు పర్చేస్ చేశారు. నవంబర్ 4th, 5th ఇయర్ వాళ్ళకి కూడా. ఓకే. దాంట్లో వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. యాడ్స్లోనే ఖర్చు పెడతారు అన్నిటికీ, అడ్వర్టైజ్మెంట్స్లో. డిఫరెంట్ 30 సెకండ్ యాడ్సే మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఓకే. అక్కడ మంచిగా బాగా. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఎట్లాంటి పరిణామాలు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది, ప్రజల నాడి చూస్తే కనుక నేను మొత్తం అన్ని క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా. ఇంకా ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, ఇంకోటి ఇస్తున్నాడు. నేనెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఇచ్చింది నేను చూడలేదు. కానీ ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తే ప్రజలు ఆనందపడిపోతున్నారు. ఎక్కడి నుంచి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడని. ఇది దేనివల్ల ప్రజల మైండ్ సెట్ ఎట్లా మీరు అబ్జర్వ్ చేస్తారు దీన్ని? అంటే నాకు అంత డీటెయిల్గా నేను ఇక్కడికి వెళ్ళి ఇస్తాడు అంది కాదు. కాకపోతే అందరూ వినడం ఒకటేను. ఇట్స్ ఒకటి పర్సెప్షన్, ఒకటి రియాలిటీ. పర్సెప్షన్ ఏంది, వాళ్ళు తీసుకునే వాళ్ళు వాట్ ఇస్ దట్ ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్ అవుట్ అంటే దర్ గాట్ టు బి సమ్ బ్యాలెన్స్ వే టు డూ దట్ కదా. దట్ మే ఆర్ మే నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ. ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే పాసిబిలిటీ ఉన్నా కూడా అది కొద్దిగా దట్ మైట్ బ్యాక్ ఫైర్ అనేటువంటిది నా ఉద్దేశం. ఇట్ కెనాట్ కంటిన్యూ. ఎందుకంటే యూ హ్యావ్ టు హ్యావ్ రెవెన్యూస్ టు do that. But we can do it both the ways. Maybe that's good for everybody. ఓకే. మీరు అందరితో చాలా మందితో మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్ మీరు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మీరు గమనించకపోయినా చాలా మందితో ఇండియన్స్తో మీరు అమెరికాలో ఉండి కూడా మాట్లాడుతుంటారు కదా. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు సిచ్యువేషన్? ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఇది అంత ఈజీ కాదు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఈజీ కాదు అనిపిస్తుంది. నేను ఐఎమ్ నాట్ ఎ పోల్స్టర్. సో పోల్స్టర్ మీరు చెప్పింది వాస్తవమే. కష్టపడాలి. 25 రోజులు ఇంకా సమయం ఉంది కదా. చాలా అడ్వాంటేజ్ కదా కూటమికి డెఫినెట్గా. సో ఒక ఎన్ఆర్ఐగా మీరు ప్రజలకి ఏం చెప్తారు ఇక్కడ? ప్రజలకి ఏముందంటే నా ఐడియాస్ యూఎస్ నుంచి నేను 50 years ఉన్నాను. 1975లో వెళ్ళాను నేను. సో మోర్ అమెరికనైజ్డ్ దెన్ బీయింగ్ హియర్. సో ఐ మే హ్యావ్ ఇంక్లైన్డ్ ఒపీనియన్ అబౌట్. ఎక్కువ కాలం మీరు భారతదేశంలో కంటే అమెరికాలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఏళ్ళ పర్సెప్ట్ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారని దాన్ని బట్టి చూస్తే చేంజ్ అనేటువంటిది అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ చేసింది చెడ్డ అని దాన్ని చెప్పేదానికి అంత అర్హుడు కాదు నేను. సో చేంజ్ కావాలి ఇప్పుడు జరిగేదానికంటే అనేటువంటి మాత్రం నాకు బాగా అర్థమైంది. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అవకాశం ఉందని నాకు నమ్మకం ఉంది.
ఇప్పుడుందా 2029లో ఉందా అనేటువంటిది అది డెసిషన్ ఈ ఎలక్షన్ తర్వాత తెలియాలి అది. ఓకే. ఇప్పుడు దానికి ఏమన్నారు, ఇంకా ఎక్కువ క్యాండిడేట్స్ కావాలి, అయితే ఎలక్షన్ అవుతారంటే లాజికల్గా జనసేన షుడ్ హ్యావ్ మోర్ సీట్స్, అంటే మన స్ట్రాటజిక్గా తీసుకుంటే మేబీ హీఈస్ థింకింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు యూ హ్యావ్ టు క్రాల్ బిఫోర్ యూ వాక్. సో లాస్ట్ టైము అందరూ చూసాం 175 కాన్స్టిట్యుయెన్సీస్ గెలిస్తే అయితే ఒక్క సీటు వచ్చింది. అంటే దర్ సంథింగ్ వాజ్ ఆఫ్ అట్ దట్ టైం. ఆ స్ట్రాటజీ కొద్దిగా సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి ఏంది స్ట్రాటజీ అనేటువంటిది ఆయన ఆలోచించినట్టే ఉన్నారు. ఆలోచించి ఏ విధంగా మనం హౌ డు వి గెట్ ది ఫౌండేషన్ స్టార్టెడ్ అనేటువంటిది నాకు, అంటే నేను ఎప్పుడు ఆయనతో పెద్ద డీటెయిల్డ్గా మాట్లాడలేదు. సో దట్ మే బి వాట్ హీఈస్ థింకింగ్. ఐ థింక్ హీ ఈజ్ రైట్ ఇన్ మై ఒపీనియన్. అంతేనా? 21 సీట్లు తీసుకోవడం కూడా సమంజసమే అంటారా? మేము 25 వెహికల్స్ అని ఇచ్చాము. అంటే నాకు ఐ వాజ్ థింకింగ్ దట్స్ గోట్ 25 అని. ఐ డోంట్ నో హౌ దిస్ ఫిట్, బట్ ఇట్ ఫిట్. సో ఏమవుతుందంటే హై లెవెల్లో పోయి మాట్లాడినప్పుడు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హీ హ్యాస్ టు కన్సిడర్. అంతే కదా. when he considered those things, దాన్ని ఆయన నమ్మినప్పుడు ఆయన కోసం కాదు మన కోసం చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నప్పుడు, చేంజ్ కోసం చూస్తున్నాను అనుకున్నప్పుడు, కొద్దిగా ధైర్యం నిలబడి చేయగలడు అనేటువంటిది డెమోన్స్ట్రేట్ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ గివ్ అండ్ టేక్ సిచ్యువేషన్ ఎవ్రీ ప్లేస్. ఓకే. ఓకే. సో లీడర్షిప్ క్వాలిటీస్కును పొలిటికల్ ఈక్వేషన్ కొద్ది స్లైట్లీ డిఫరెంట్ ఉందని నా ఉద్దేశం. సో హీ డెమోన్స్ట్రేటెడ్ మోర్ థింగ్స్ ఇన్ దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ లీడర్. ఇప్పుడు ట్రెడిషనల్ పొలిటీషియన్కి పవన్ కళ్యాణ్కి ఏదైనా వ్యత్యాసం గమనించారా మీరు? I think so. ఎందుకంటే ట్రెడిషనల్ పాలిటీషియన్, I don't know he is a traditional politician or not. He has some, he wants to help people, that's why ఎంత సినిమాల్లో దాంట్లో ఆయన సంపాదించినా కూడా నా కోసం కాదు అందరి కోసం చేయాలనుకుంటున్నాను, చేంజ్ కోసం వస్తున్నాను అనటువంటిది అది ఇంప్రెసివ్ సిచ్యువేషన్. అంతే. దానివల్ల నేను దట్స్ మై స్ట్రాంగ్ పాయింట్ ఇన్ సపోర్టింగ్ హిమ్. I think a lot of people probably realize supporting him. ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ రాంగ్ చేస్తున్నామని కాదు, కానీ ఏమి వీళ్ళు చేస్తారు, నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ చేస్తారనేటువంటి దాన్ని మనసులో పెట్టుకోవడం మంచిది, కానీ నెగిటివ్గా వాళ్ళు ఏం చేయలేదు అనేటువంటిది అది మంచిది కాదని నా ఉద్దేశం. పాజిటివ్ వీళ్ళు చేసేది వీళ్ళు చెప్పాలి. ఓకే. అంటే విమర్శల కంటే మనం ఏం చేస్తామనేది వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందంటే అదే కదా మెసేజ్ ఇస్తే క్యాండిడేట్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళ కేపబిలిటీస్, ఫైనాన్షియల్ కేపబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అంటే ఎలక్షనీరింగ్ అన్నా బూత్ కంట్రోల్, బూత్ మేనేజ్మెంట్, ఓట్లు తీసుకొచ్చి ఏ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇవన్నీ చూడాలి కదా. అవన్నీ వాళ్ళందరూ ఉన్నారని, వాళ్ళందరూ ముగ్గురు కలిస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఆ నమ్మకం అయితే నాకు బాగుంది ఈసారి కలిస్తే. సార్ మీ అంచనా ఏంటి? అంచనా అనాలా లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్ ఎంత పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ 21? నా ఉద్దేశంలో 21 out of 21 వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అంటిల్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే మల్టిపుల్ ఈక్వేషన్స్. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక నియోజకవర్గంలో నలుగురు పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉండొచ్చు అటువైపు అన్ని గ్రూపులో నుంచి. వీళ్ళందరికీ ఏ విధంగా చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ వ్యతిరేకంగా లేకుండా చేయాలనేటువంటిది టాస్క్ ఇప్పుడు. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎక్కువ మంది రాలేదు అనేటువంటిది ఒక టాస్క్ అయితే, వచ్చిన వాళ్ళల్లో ఏ విధంగా వాళ్ళ డిస్గ్రంటోల్డ్ చిన్న రోజు చేసామేమో 10 years చేసాము మాకు రాలేదు అని చెప్పంటే ఉండేది ఒకటే సీటు. ఆ ఒకటే సీటు ముగ్గురు ఎలిజిబుల్ ఉన్నారు. అది పాజిటివ్ థింగ్. అది ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని నెక్స్ట్ టైం ఏం చేయించాలనేటువంటిది అది కానీ మనం ప్లాన్ చేయగలిగితే రైట్ we can I think they can be successful. They have infrastructure. Yes. They have support from the BJP. It's another తెలుగుదేశం వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది, జనసేన స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళకి ఎలక్షనీరింగ్ ఉంది. ఇవన్నీ ఇట్స్ ఎ గుడ్ మ్యాచ్, గుడ్ ఫిట్, గుడ్ మ్యాచ్. This is the prescription for success.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ భాస్కర్ గారు. మీ సహాయ సహకారాలు ఇట్లానే జనసేనకి అలాగే మంచి సమాజం ఏర్పడటానికి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటైతే నాకు అనిపిస్తుంది, ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆసక్తి చూపని, ఇండియన్ పాలిటిక్స్ గురించి ఆలోచించని ఉదయ్ భాస్కర్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు కదిలి వచ్చారు, భారతదేశానికి వచ్చారు, పరిస్థితిని చూస్తున్నారు. అన్ని చోట్ల తిరుపతిలో పర్యటించారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు, రేపు మళ్ళీ ఆయన పిఠాపురము, రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో ఇదే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అని చెప్పడానికి, జనసేన పార్టీ మంచి పొజిషన్లోకి వస్తుందని చెప్పడానికి బహుశా ఇదొక సంకేతమని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళే కదిలొచ్చారంటే బహుశా చాలామంది ఈసారి కసిగా ఉన్నారనిపిస్తుంది నాకు. మీకు కనపడిందా సార్ మిగతా వాళ్ళ ఆ ప్యాషన్ అనేది నేను ఎవ్రీ యాంగిల్ చూస్తున్నాను. మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి కిరణ్, ఐ అప్రిషియేట్ గివింగ్ దిస్ టు మీ. ఇట్స్ మై ప్రివిలేజ్ టు స్పీక్ విత్ యువర్ ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ సహకారం, మీ సహకారంతో నేను కూడా కిరణ్ టీవీ ప్రజాయాత్రని దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాను సార్. థ్యాంక్స్ ఎలాట్ సార్. థ్యాంక్ యూ.